రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం చేయడం కోసం ప్రపంచ బ్యాంకు 4,150 కోట్లు ఇస్తుంది. ఈ 4,150 కోట్లను సాధించేందుకు ఎలాంటి కృషి జరిగింది? ఈ 4,150 కోట్లతోని మొత్తం రాష్ట్రంలో ఆసుపత్రుల్ని ఏ విధంగా బలోపేతం చేయాలో తెలుసుకునేందుకు మనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు 4,150 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆసుపత్రులకు భిన్నంగా మొత్తం రాష్ట్రంలో స్ట్రెంథెన్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ నిధిని ఎలా వినియోగించబోతున్నారు? ఈ ప్రోగ్రాము ఒక 6 సంవత్సరాల ప్రోగ్రాము. ప్రధానంగా వరల్డ్ బ్యాంక్ని అప్రోచ్ కావడము, వాళ్ళు మేమిచ్చిన ప్రపోజల్ని స్టడీ చేయడము, తర్వాత చర్చలు జరగడం, ఆ చర్చల ఫలితమే ఈరోజు మనకు శాంక్షన్ అయిన 4,150 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ రుణము. ఇది రాబోయే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం వెచ్చించాలి. ప్రధానంగా ఈ సామాన్యుని యొక్క ఆరోగ్య స్థితిగతులు, ఆ ఫెసిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సౌకర్యాలు అందించాలి అనేది ఆ నేపథ్యంలోనే కొన్ని ప్రాజెక్ట్స్ మేము సిద్ధం చేసి వరల్డ్ బ్యాంక్ సమర్పించడం, వాళ్ళు దాన్ని విశ్లేషించడం, పరిశీలించడం, ఎగ్జామిన్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం. ప్రధానంగా మనకు ఈ హైవేస్ విస్తరణ చాలా పెద్ద ఎత్తున హైవేల విస్తరణ జరుగుతున్నది. దీనివల్ల సరే కనెక్టివిటీ పెరిగింది, కానీ యాక్సిడెంట్లు కూడా చాలా తీవ్రంగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లు జరిగినప్పుడు తక్షణమే 10 నిమిషాలలో ఆ బ్లాక్ స్పాట్స్ కాడ అంబులెన్స్ని ఏర్పాటు చేసి 10 నిమిషాలలో కనీసము ఆ ట్రామా కేర్ సెంటర్కు ఆ గాయపడ్డ వ్యక్తిని తీసుకుపోవడము, వారికి ప్రాథమిక చికిత్స అందించడము, ఆ తర్వాత అంటే ఈ ట్రామా కేరు మూడు లెవెల్స్లో ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 అనేది సూపర్ స్పెషాలిటీ, లెవెల్ 2 అనేది డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ GGH, లెవెల్ 3 అనేది హైవేస్ మీద కనీసం 4 కోట్లు 5 కోట్ల రూపాయలతోటి ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఒకటి. రోజు యావరేజ్గా రాష్ట్రంలో 75 నుంచి 100 ట్రామా సెంటర్లు తక్షణమే వచ్చే సంవత్సరం లోపల ఏర్పాటు చేయాలనేది ఒక ప్రభుత్వ ఉద్దేశము. దీనికి యావరేజ్ డిస్టెన్స్ అనేది ప్రతి ట్రామా సెంటర్ టు ట్రామా సెంటర్ అనేది ఒక 35 కిలోమీటర్స్. ఆ 35 కిలోమీటర్స్ అంటే ఆ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందో అక్కడ నుంచి హాస్పిటల్కు కనీసం 15 నిమిషాల లోపల ఆ గోల్డెన్ అవర్ అంటాం, 60 నిమిషాల లోపల ఖచ్చితంగా ఆ క్షతగాత్రునికి ట్రీట్మెంట్ అందించాలనేది ఒక ఉద్దేశం. ముఖ్యంగా సార్, మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆందోళన వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, వైద్య శాఖలో పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం అనౌన్స్ చేశారు. నిజంగా ఇది ఒక తీపి కబిరే రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలంటేనే ఒక రకమైన ఆలోచన చేసే రోజుల్లో ఇప్పుడు దీన్ని ఒక ప్రక్షాళన చేయబోతున్నారు. ఇంకెలాంటి సేవలు అందించబోతున్నారు ఈ నిధులతోని? ఇది ఒకటే కాదు, ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయము, ఇంకా అంబులెన్స్ని పెంచడము, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది గతంలో 18-20 నిమిషాలు ఉంటే ఈరోజు దాన్ని అడిషనల్గా 200 అంబులెన్స్లను యాడ్ చేసేసి ఇప్పుడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 14 మినిట్స్కి వచ్చింది. దాన్ని తగ్గించి కనీసం 7, 8, 9 నిమిషాలలో రెస్పాన్స్ కావాలి, అంబులెన్స్ అవైలబుల్ ఉండాలి, యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనేది ఉద్దేశంతో ఇంకా అడిషనల్ అంబులెన్సులు. అదే కాకుండా ఈ క్యాన్సర్ NCDలో ప్రధానంగా మనము క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. అవగాహన లోపం ఒకటి, మన యొక్క లైఫ్ స్టైల్ 2, జెనెటిక్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. కానీ క్యాన్సర్ని ఇమ్మీడియట్లీ ప్రతి సంవత్సరం ఆ కుటుంబాన్ని స్క్రీన్ చేయాలి. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్స్ ఉండాలి, వెహికల్స్ ఉండాలి. దాంతో సహా మనకు క్యాన్సర్ సెంటర్ అనేది రీజనల్ క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. దానికి బంకర్స్ అవసరం. సో ఈ క్యాన్సర్ ఒక సెంటర్ ఏర్పాటు చేయాలంటే కనీసం 30-35 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. బంకరు, లీనల్ యాక్సిలేటరు, ఆ క్యాన్సర్ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. సో 4 కేంద్రాలని రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, స్క్రీనింగ్ వెహికల్స్ని ఏర్పాటు చేయాలి. దీనిపైన ఒక అవగాహన
ప్లస్ గెరియాటిక్ కేర్ అనేది, ఓల్డ్ ఏజ్ కేర్ అనేది కూడా ఉండాలని ఆ ఉద్దేశంతో క్యాన్సర్ మీద కాన్సన్ట్రేషన్ ఒకటి, ట్రామా మీద కాన్సన్ట్రేషన్ 2, మూడోది ఎన్సిడి క్లినిక్స్, నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. మనకు తెలియదు బీపీ ఉంటుంది, హైపర్ టెన్షను, లేదా క్యాన్సరు, లేదా డయాబెటిక్స్, ఇవన్నీ ఎన్సిడి. దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలి, క్లినిక్స్ని ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున స్క్రీనింగ్ జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఈ 6 సంవత్సరాల పాటు వైద్య ఆరోగ్య శాఖ కలిసి ఏ విధంగా పనిచేయబోతుంది? ప్రతి నెలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఏమేమి పరిశీలించబోతున్నారు? ఇంకా ఏమేమి మా ప్రాజెక్టు ప్రధానంగా ట్రామా, క్యాన్సర్, ఎన్సిడి, ఉమెన్ హెల్త్ కేరు, తర్వాత ఈ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కు ఎక్విప్మెంట్, ఈరోజు హెచ్ఆర్ ఎంత ఇంపార్టెంటో, ఇన్ఫ్రా ఎంత ఇంపార్టెంటో, సమానంగా ఆ మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ అంశాలపైన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని వరల్డ్ బ్యాంక్ అంగీకరించింది కనుక ప్రతి సంవత్సరం ఏ అంశాలను టేకప్ చేయాలి అనేది ఒక ప్లాన్ తోటి మేము ముందుకు పోతాం. అంటే ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగవుతున్నాయి, నూతన పరికరాలు కూడా తీసుకొస్తున్నారు, సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల ఇప్పటికి ఇంకా వైద్యులు కొరత ఉంది. ఆ విధంగా స్టాఫ్లు ఏ విధంగా నింపబోతున్నారు? ఇంకా రిక్రూట్మెంట్ ఏ విధంగా జరగబోతుంది? రిక్రూట్మెంట్ అనేది పెద్ద ఎత్తున జరగబోతున్నది. కేవలం ఈ వర్గీకరణ దిక్కెళ్ళే నోటిఫికేషన్లు ఆగినాయి. ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది, ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నాము. కనీసము హెచ్ఆర్ అనేది మినిమం 85-90% హెచ్ఆర్ ఉండాలి. దానితో హాస్పిటల్ బ్రాండింగ్ ఉండాలి. ఒక పేషెంట్ అనేవాడు పేషెంట్ కాదు, మా కస్టమరు, వీ షుడ్ ఓన్ హిమ్. హాస్పిటల్ ఎంటర్ అయితే ఆ సైకాలజికల్ ప్రొటెక్షన్, అష్యూరెన్స్, ఇది నా హాస్పిటల్, నాకు అన్ని రకాలుగా చికిత్సలు సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ నమ్మకం ఏర్పడాలి. తో ఆ దిశగా ఈ బ్రాండింగ్ అనేది ప్రత్యేకంగా ప్రైమరీ హెల్త్ సెంటర్కు, గవర్నమెంట్ ఇది టెరిషరీ హాస్పిటల్ మధ్యలో ఉన్నది మాకు జీజీహెచ్లు ఉన్నాయి కనుక ఆ జీజీహెచ్లను ఏ రకంగా బలోపేతం చేయాలి, దానికి తోడు తాలూకా హాస్పిటల్స్ 100 బెడ్డెడ్ 150 బెడ్డెడ్ హాస్పిటల్ని ఏ రకంగా స్ట్రెంథెన్ చేయాలని ఒక ప్లాన్ తోడు ముందుకు పోతుంది. ఇది పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెళ్ళాలంటే ప్రజలు తమకు విశ్వాసం కల్పించే విధంగా మేము ఆసుపత్రిని ప్రక్షాళన చేయబోతున్నాం, మెరుగైన సౌకర్యాలు ఇంకా ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ నిధులతో మెరుగైన సౌకర్యాలు కల్పించబోతున్నామని కూడా దామోదర్ రాజేశ్వరం చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.